హాయ్ అండి, అందరికీ నమస్కారం. పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రము. ఒకే శిలలో 5 రూపాలు. ఓంకారానికి అర్థాన్ని చెప్పే శివయ్యకు గురువుగా మారిన సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ కృష్ణ పరమాత్ముడే కొనియాడిన అవని సుబ్రహ్మణ్య స్వామి విశిష్టతలను చాటి చెప్పేనే. అటువంటి స్కందుడు తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలసిన క్షేత్రం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము. ఏకశిల ఏకపడగ సప్త శిరస్సాసన శ్రీ చక్ర సహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వరనమం అనే శ్లోకముతో ఈ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి. ఒకే శిలలో 5 రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము అనంతపురము జిల్లా ఆత్మకూరు మండలంలో పంపనూరు గ్రామంలో కొలువై ఉంది. ధనధాన్యాలను, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అందించే పరప్రదాతగా ఇక్కడ స్వామి ప్రసిద్ధి చెందాడు. ఈ ఆలయము ప్రాంగణంలోనే మంజునాథ, పార్వతీదేవి విగ్రహాలు దర్శనమిస్తాయి. సుమారు 500 సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణదేవరాయల కాలములో శ్రీ వ్యాసరాయలు సర్పస్వరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించాడు. పూర్వము యోగులు, మహర్షులు తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో 7 సప్త కోనేర్లు ఉండేవట. ప్రస్తుతము వీటిలో 6 కోనేర్లు శిథిలం కాగా దేవాలయము తూర్పు దిక్కున 1 కోనేరు మాత్రమే మిగిలి ఉంది. కాలక్రమంలో ఈ ఆలయము శిథిలావస్థకు చేరుకుంది. తరువాతి కాలంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులకు అనంతపురం రానికి చెందిన అపుధ్యాయుడు మధుసూదన శాస్త్రి శ్రీకారం చుట్టారు. విగ్రహము విశిష్టత, మహత్వాన్ని పలువురికి వివరించి గ్రామస్తులు, ఇతరుల సహకారముతో విరాళాలు సేకరించి ఈ సొమ్ముతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. విశిష్టత రూపం. పంపనూరు క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు 7 శిరస్సులతో దర్శనమిస్తాడు. ఇక్కడి మూల విరాట్టుకు ఒకే శిలతో 5 రూపాలు స్మరించేలా మలిచారు. విగ్రహము పీఠం నుంచి శిరస్సు వరకు ఒక్కో రూపము, ఒక్కో దేవతను సూచిస్తుంది. ఇందులో పీఠం భాగంలో శ్రీచక్రము పార్వతీదేవికి, ఆపై భాగంలో చుట్టలు చుట్టినట్లుగా కనిపించే సర్పము నాగేంద్రుడికి, సర్పరూపంలోని చివరి భాగము వక్రతుండాయ గణేశునికి ఆకారంలో ప్రతికలంగా కనిపిస్తున్నాయి. మూల విరాట్టు మధ్య భాగము శివలింగంగా దర్శనమిస్తుంది. సర్పము శిరస్సు భాగము 7 తలలతో పడగ విప్పిన నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు. ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజింపబడబోతుంది. మూల విరాట్టుకు ఇరువైపుల నెమలి పించాలతో కూడిన చక్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడి మూల విగ్రహము 5 శక్తి రూపాలలో వెలిసి ఉండటం, శివుడు, పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నాగేంద్రుడు ఇలా శివుడి పరివారమంతా ఒకే చోట ఒకే విగ్రహంలో దర్శనమివ్వడము ఇక్కడి విశేషం. ఈ క్షేత్రంలో ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రధానంగా శ్రావణ మాసంలో శతసర్ప క్షీరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణము, అష్టోత్తర కలశాభిషేకము, మూల విరాట్టుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. కార్తీక మాసం 3వ ఆదివారము ఉసిరి చెట్టు తులసీమాత బృందావనానికి తులసియోదకర కళ్యాణోత్సవము జరిపిస్తారు. అదే రోజు ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి మాఘమాసము 2వ ఆదివారం నాడు శ్రీవల్లి
దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవము వైభవోతంగా జరుగుతుంది. మహాశివరాత్రి రోజున ఆలయానికి ఉత్తరాన ఉన్న కైలాస ద్వార ప్రవేశం కల్పిస్తారు. ఇవే కాకుండా ప్రధాన పండగలైన ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, నాగుల చవితి, షష్ఠి రోజుల్లో ప్రత్యేక అభిషేకాలు, విశిష్ట అలంకారాలుగా విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి నెల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన శుద్ధ షష్ఠి తిథిల్లో అభిషేకము, సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. సంపనూరులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని చేరుకోవడము రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ఆలయము బస్టాండు నుంచి నేరుగా ఆలయానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. అనంతపురం నుండి కళ్యాణదుర్గం, రాయదుర్గం వెళ్లే ఆర్టీసీ ప్రైవేటు బస్సుల్లో పంపనూరు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో ఇక్కడికి రావచ్చు. శ్రావణ, కార్తీక, మాఘ మాసాలు, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.